హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అశ్విని. అందరు ఎలా ఉన్నారు? వీకెండ్ అంతా యూఎస్ఏలో చాలా చల్లగా ఉంది. కొన్ని స్టేట్స్లో అయితే స్నో కూడా పడింది. నాకైతే ఈ స్నోలో మంచిగా వేడి వేడి పూరి విత్ బేసన్ కర్రీ తినాలనిపించింది. అంతే వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి పొటాటోని ఫస్ట్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని తర్వాత ప్రెజర్ రిలీజ్ అయ్యాక స్కిన్ తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఈ లోపల స్టాండ్ మిక్సర్లో ఒక 2 కప్స్ వీట్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, 1 కప్పు వాటర్ గ్రాడ్యువల్గా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. యాక్చువల్గా కిచెన్ ఎయిడే కలుపుతుంది మీకోసం. నేను డీటెయిల్డ్గా ఎలా పిండిని కలుపుకోవాలి కిచెన్ ఎయిడ్ మిక్సర్లో అనేది నేను తర్వాత పెడతాను వీడియో ఇంకొకటి. ఇది కలిపేసుకున్నాక ఈ పిండిని కూడా పక్కన పెట్టేసేసుకొని ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ బేసన్ని ఒక 1/2 కప్పు వాటర్లో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇంకా దంచిన అల్లము, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. క్యారెట్స్ అనేది ఆప్షనల్ అండి. నేను కిడ్స్ కోసము వాళ్ళకి ఏదో ఒక వెజిటేబుల్ వెళ్తుంది కదా అని చెప్పి చిన్నగా కట్ చేసి క్యారెట్స్ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయాక మనం బాయిల్ చేసుకున్న పొటాటోని వీడియోలో చూపించినట్టు నలిపి వేసుకోండి. లేదు అంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 2 కప్స్ వాటర్ పోసుకొని మిక్చర్ అంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయిపోయాక బేసన్ మిక్చర్ ఉంది కదా అది వేసేసుకోవాలి. అది వేసిన వెంటనే మీకు మిక్చర్ అంతా థిక్ అవుతుంది. సో చూసుకోండి. మీకు ఎక్కువ థిక్ ఉంది అంటే మీరు ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదు పల్చగా ఉంది అనుకుంటే ఇంకా బేసన్ని మళ్ళీ వాటర్లో కలిపి పోసుకోండి. అంతేగాని బేసన్ని డైరెక్ట్గా వేయొద్దు, లంప్స్ వస్తుంది. మొత్తం ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత పూరీని ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే. నాకైతే పూరి అనేది రెడ్గా ఉండాలి, తెల్లగా నాకుంటే నచ్చదు. రెడ్గా చాలా రెడ్గా ఉంటే నచ్చుతుంది పూరి. కొంతమందికి తెల్లగా అంటే నచ్చుతుంది. ఈ కాంబినేషను నాకైతే నచ్చదండి. నిజం చెప్పాలంటే నాకైతే పూరి విత్ చికెన్ కర్రీ నచ్చుతుంది. నేను మా ఆయన కోసం ఇది ఆయనకైతే చాలా ఇష్టం, ఆయన కోసమే చేశాను. నాకైతే చికెన్ కర్రీ అంటేనే చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.